ప్రాణేశ్వర ఓ నాదా ప్రాణేశ్వర ఓ నాదా నా ప్రాణేశ్వర ఈ మధ్యలో నేను బాధ్యత ఈ రోజు నువ్వు వచ్చిరాగా కొడతాం నాదా ప్రాణేశ్వర నాదా ప్రాణేశ్వర మనకి ఎలయో దొరకలేదు ద్వారయో మనకు దొడ్డలేదు కర్రీయో మనకు అర్థలేదు పెరుగుతుంది ఎంత చక్కగా మన గోవుల్లో లేదు లేదు కదా ఎంత డబ్బైనా పోసి ఎంత ధనమైనా పోసి ఆ గోవులు కొనాలని కాకరగా కాలుపడి పట్టేసింది ఎప్పుడైతే కాకరగా కాలుపడి పట్టేసిందో పట్టిందో మరి నువ్వు అంటే కొనగోప్పుడు పాలకోపు నువ్వు పాలకోపు కదా పెద్ద పాలుపాకు పాలకోపు కదా అదే పెద్ద పాలుపాకు పాలకోపు పోయి పాలుపాకుడు అందుకే నువ్వు ఆవుని చుడి చేపలు చూసి నప్పితే గోవులు కొట్టమని ఇంకా రమ్మన్నారు సోమగిరి రాజు గారి ఒక్కమ్మదేవి గారు కొనమన్నారు ఆవుని ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలా ఏంటోకి వెళ్ళి ఏం చెప్పాలా అని ఏమండి రాజుగారండి ఏమండి రాజుకి రండి ఏమండి రాజుగారండి ఏమండి రాజుగారండి నేను కాకరానికి కారణం ఏంటి బాబయ్య ఏం కాదు బాబయ్య నా పదేవతోడు మీ పాదాలు నమస్కారం అండి అని చెప్పు 10,000 రూపాయలు తెచ్చా నేను దండం పెట్టినా పోరు పోరం పోకూడదు అలా అయితే 10,000 రూపాయలు ఉంటే ఇంటికాడ కూకొని గంజి కాసుకొని తాగుతుంది నేను నీకు 10,000 అవసరం 10,000 రూపాయలు నా దగ్గర లేదు నేను పెట్టినా కాదు కొడా